చనిపోయిన తెదాపా కార్యకర్త తోట చంద్రయ్య కుమార్కి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటే మండలంలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అడ్డుపడ్డారు. బీసీలకు న్యాయం చేస్తామంటే అడ్డుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది కులం? తోట చంద్రయ్య ఫ్యాక్షనిస్ట్ కొడుకు, అతను మరి కులం బీసీ అని ఎందుకు అంటున్నారు? మీరు అనొచ్చు, మేము అనకూడదు. మీ పార్టీలో ఉంటే వాళ్ళు బీసీలు అవుతారు, వేరే పార్టీలో ఉంటే వాళ్ళు బీసీలలో ఓసీలు అవుతారా? ఏం మాట్లాడతారు? కనీసం ఉందా? తోట చంద్రయ్య లాంటి ఫ్యాక్షనిస్ట్ వాడి కొడుక్కి మళ్ళీ మీరు ఉద్యోగాలు వేస్తారా? ప్రభుత్వం నడుపుతున్నారు మీరు. మీ పార్టీ ఆఫీస్లో ఇచ్చుకోండి, అవసరమైతే 2 లక్షలు కదా 4 లక్షలు శాలరీ పెట్టుకొని. ఖచ్చితంగా అతను ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ చెబుతా ఉన్నాం. కాశీబొగ్గ తొక్కిసలాట ఘటన జరిగితే పక్క జిల్లా చెందిన బొత్స గారు కనీసం పరామర్శకు రాలేదు. పైగా వైకాపా వారి ఘటనపై ఫేక్ వీడియో వదిలారు. 2 లక్షలు పార్టీ తరఫున ఆర్థిక సాయం కూడా అందించారు. మీకు కనపడకపోతే ఏం చేస్తాం? అప్పట్లో ఎలా సీఎం అయ్యారో కానీ జగన్కి ఏ సబ్జెక్టు తెలియదు. జగన్ గారికి జయంతి వర్ధంతికి తేడా తెలుసులే. తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, మజ్జిగ ఉంటుంది. నీవు అనేవాడు ఎమ్మెల్యే అవ్వటమే ఈ రాష్ట్రానికి చాలా ఎక్కువ. నీలాంటి మరి అడ్డదారులు మంత్రి అయిపోయి షాడో ముఖ్యమంత్రిగా ఉంటే అవతలాలను చూసి అట్టానే నీకు ఉంటుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. మీకు అసలు అవకాశమే లేదు. మీరు ఈవీఎంల ద్వారా వచ్చారు. తుఫాన్ నష్టాలపై కేంద్రానికి నివేదిక పంపాం. ఎంత ఇచ్చారు? 10 రోజులు అయింది. ఎంత ఇచ్చారు? ఇప్పటికి 1 రూపాయిని ఇచ్చారా? నష్టపోయారు మేము మళ్ళీ రోజు రైతాంగం అంతా. రైతుల మీద మీరు తీసుకొచ్చినటువంటి విపత్తి ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మోందా తుఫాన్ ఎఫెక్ట్ చూపిస్తే రైతుల మీద మీ ప్రభుత్వం ఎఫెక్ట్ చూపించింది. దీనివల్ల ఈరోజు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినటువంటి పరిస్థితి. మీరు పంటల బీమా చెల్లించలేదు, అసలు ఈ క్రాపే సరిగ్గా చేయలేదు, ఎన్యూమరేషన్ అని చెప్పి ఈరోజు తొందరగా వాళ్ళని ఏదైతే ఉన్నటువంటి ఇవి కూడా తగ్గించేస్తూ ఉన్నారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి నారా లోకేష్ గారు. మీరు ఊరక సొల్లు కబుర్లు మాట్లాడటం కాదు, ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఫేక్ ప్రచారాలకు నిలయమే మీ తెలుగుదేశం పార్టీ, మీ ఐటీడీపీ అనేది. మర్చిపోతే ఎట్లా?